హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మరొక కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చాను. ఈ మెడిసిన్ ప్లాంట్ పేరు డయోస్పైరస్ మెల్నోక్సైలం. తెలుగులో దీన్ని తునికి ఆకు లేదా బీడి ఆకు అని కూడా పిలుస్తారు. సో తునికి ఆకు చెట్టు ఇది. బీడీ పరిశ్రమలో ఎక్కువగా దీని ఆకులు తెలంగాణలో వాడతారు. అలాగే ఈ ఆకులు మెడిసినల్ వాల్యూ కలిగి ఉన్నాయి. ఆకులు బెరడు ఫ్రూట్స్. ఈ కాయలను కూడా మనం తినొచ్చు, తునికి కాయలు. పోతే చెట్టు ఎలా ఉంటుందో అనేది కొన్ని ఫొటోస్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది తునికి చెట్టు ఇలా ఉంటుంది. డయోస్పైరస్ మెల్నోక్సైలం మీడియం సైజ్ ట్రీ. ఇది జనరల్గా వైల్డ్లో కాబట్టి ఇది ఇంత ఎత్తు పెరిగింది. ఇదే తెలంగాణలో బీడి ఆకులు కలెక్ట్ చేసే ఏరియాలో అయితే, బీడి కళ్ళాల్లో అయితే ఆకుల్ని 1 మీటర్ కంటే ఎత్తు చెట్లని ఎదగనివ్వరు, నరికేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ కొమ్మలు, ఎక్కువ ఆకులు, లేత ఆకులు, ముదురాకులు కోసం వీటిని 1 మీటర్ లోపే దీన్ని టాపింగ్ చేస్తూ ఉంటారు. వైల్డ్లో కాబట్టి ఇంత ఎత్తు పెరిగింది. ఓకే, ఇది మీడియం సైజ్ టు లార్జ్ ట్రీ. తునికి ఆకులు ఈ రకంగా ఉంటాయి. చూసారు కదా, దళసరిగా ఉండి ఇవి ఆకుల్ని కోసి ఎండబెట్టి కళ్ళల్లో పేర్చడం వలన అవి ఫ్లాట్గా అవుతాయి. ఈ ఫ్లాట్గా అయిన ఆకుల్ని సుమారుగా ఎండిన తర్వాత బీడీ ఆకులు చుడతారు. ఈ ఆకుని బీడీలుగా చుడతారు. సో బీడీ పరిశ్రమలో చాలా ముఖ్యమైనటువంటి కోట్ల ఆదాయాన్ని తెస్తున్నటువంటి ఆకు ఇది. చూసారుగా, ఆకులు ఈ రకంగా మనకి కనిపిస్తాయి. ఈ సైజులోనే కట్ చేసి పాడేస్తారు. సో ఈ రకంగా కట్ చేయటం వలన ఎక్కువ ఆకులు రావడం, ఎక్కువ దిగుబడి వస్తుందన్న ఉద్దేశంతో చెట్టుని ఎదగనివ్వరు. ఓకే, దీని బెరడు క్రొకడైల్ బెరడు లాగా, క్రొకడైల్ చర్మంలాగా కనిపిస్తుంది. సో ఫిషరీ బార్క్ ఇది. చూసారు కదా, దూరం నుంచి కూడా మనం బెరడు చూసి గుర్తుపెట్టవచ్చు. ఫిషరీ బార్క్, ఎండిన బెరడు ఈ రకంగా ముదిరి పెళుసుల్లాగా తయారై ఊడిపోతూ ఉంటుంది. వీటి కాయలు చిన్నగా ఉంటే రౌండ్గా ఉంటాయి, బెర్రీ టైప్లో ఉంటాయి, గుత్తులు గుత్తులుగా ఉంటాయి. చూసారు కదా, ఇవి ఇండియన్ ఎబనీ అని కూడా అంటారు ఈ చెట్ని, లేదా కమర్షియల్గా టెండు లీవ్స్ అంటారు. చూసారు కదా, ఎబనీ ఫ్రూట్స్ పండిన తర్వాత ఈ రకంగా ఉంటాయి. వీటిని తినొచ్చు. చక్కగా గుండ్రంగా రేక్కాయల్లాగా ఉన్నాయి. చూసారు కదా, ఇవి బాగా పండినటువంటి కాయలు. ఈ లోపల గింజలు ఈ రకంగా ఉంటాయి.
సీడ్ డార్క్ కాఫీ రంగులో ఉంటాయి. చూశారు కదా, క్లోజప్లో గింజల్ని ఈ రకంగా ఉంటాయి. సో సీమ చింతకాయ గింజల్లాగా కనిపిస్తాయి. కొన్ని గింజలు ఈ రకంగా ఫ్లాట్గా కానుగా చెట్టు గింజల్లాగా కనిపిస్తాయి. ఇవి తునికి పళ్ళు. ఇతర బీడి ఆకులు పరిశ్రమలో ఈ రకంగా ఆకుల్ని, తునికాకుల్ని ఈ రకంగా వాడతారు. ఓకే ఫ్రెండ్స్, వీటి యొక్క పరిరక్షణ స్థితి నియర్లీ థ్రెటెండ్ టు లీస్ట్ కన్సర్న్, అంటే ఇవి అంతరించి పోతున్న జాతుల్లో అంచులో ఉన్నాయి. అలాగే కొన్ని ఏరియాల్లో ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి తెలంగాణ ఏరియాలో ఇవి లీస్ట్ కన్సర్న్ కింద కన్జర్వేషన్ స్టేటస్ని గుర్తించారు. IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు గుర్తించారు. కాబట్టి మనం ఈ చెట్టుని ఎక్కువగా విత్తనాలు కలెక్ట్ చేసి వీటిని పెంచడం ద్వారా నా సోషల్ ఫారెస్ట్రీ నర్సరీ కానీ ప్రైవేట్ నర్సరీస్ కానీ పెంచి మనం విరివిగా నాటడం వలన ఈ జాతిని మనం పరిరక్షించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, రండి ఈ మొక్క గురించి వివరాలు తెలుసుకుందాం. స్థానిక పేరు తునికి లేదా బీడి ఆకు చెట్టు. దీని పరిరక్షణ స్థితి LC అండ్ NT. ఈ జాతి దాదాపుగా బెదిరింపు జాతులుగా వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటు ప్రైవేట్ నర్సరీస్లో కూడా విత్తనాలు విరాళంగా ఇవ్వటం ద్వారా పెద్ద ఎత్తున సంరక్షించాలి. అలాగే ప్రచారం చేయాలి, అలా డిస్ట్రిబ్యూట్ చేయాలి మొక్కల్ని. అలాగే టెండు అని కూడా పిలువబడే డయాస్పైరస్ మెలనోక్సైలన్ యొక్క పరిరక్షణ స్థితిని IUCN వాళ్ళు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ చెట్టు యొక్క మొలకలు, కాపీస్ మరియు రూట్ సక్కర్స్ ద్వారా కూడా వీటిని పునరుత్పత్తి చేయవచ్చు. ఇక దీని వివరణలోకి వెళ్తే, డయాస్పైరస్ మెలనోక్సైలాన్ దక్షిణ భారతదేశం మరియు శ్రీలంక అడవుల్లో కనిపించే చెట్టు. దీన్ని కోరమండల్ ఎబనీ అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు యొక్క కలపని చెక్కల్ని భవన నిర్మాణాలకి, ఇతర అలంకార వస్తువులకి కూడా ఉపయోగిస్తారు. ఆకుల్ని బీడీలు కట్టడానికి ఉపయోగిస్తారు. పరిరక్షణ ప్రత్యామ్నాయాలు ఏంటంటే, డయాస్పైరస్ మెలనోక్సైలాన్ నర్సరీలో పెరిగిన మొక్కలను మొక్కలు నాటడం ద్వారా కానీ విత్తనాలు నాటడం ద్వారా కానీ పెంచుకోవచ్చు. కర్ణాటకలో చిక్మగళూరు జిల్లాలో జరిగిన ఒక అధ్యయనంలో, ఒక రీసెర్చ్లో ఈ మొక్క యొక్క పునరుత్పత్తి చేసే వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారని తేలింది. ఈ మొక్కలు వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తాయని కూడా పరిశోధనలో తేలింది. అలాగే ఇతర సమాచారం ఏంటంటే, డయాస్పైరస్ అనేది
ఒక మొక్కల సమూహం. ఇది ఎబనీ మరియు పెర్సిమోన్ల యొక్క ముఖ్యమైన జాతులను కవర్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జాతులు డయాస్పైరస్లో ఉన్నాయి. దాదాపుగా వీటి యొక్క మెడిసినల్ వాల్యూస్ ఎలా ఉన్నాయంటే ల్యూకోమియా, రక్తహీనత, చర్మ వ్యాధులు, మూత్ర విసర్జన, రక్త వ్యాధులకి చికిత్సకి ఉపయోగిస్తారు. కడుపులో రుగ్మతలకి చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పండ్లు రక్తస్రావాన్ని నివారించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. బెరడు విరోచనాలు మరియు అజీర్తికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా రక్తస్రావాన్ని అరికట్టే మందుగా దీన్ని ఉపయోగిస్తారు. వీటి విత్తనాలు మానసిక రుగ్మతలు, నాడీ వ్యవస్థ, ఇంద్రియ వ్యవస్థ చికిత్స చేయడానికి, గుండె యొక్క తాకిడి చికిత్సకి ఉపయోగిస్తారు. ఇతర ఉపయోగాలు ఏంటంటే ఆకులు బీడీ, సిగరెట్ పరిశ్రమల్లో ర్యాపర్లుగా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. ఎండిన పండ్ల పొడిని మరియు రక్తస్రావ నివారణకు ఏజెంట్గా ఉపయోగిస్తారు. బెరడులో వివిధ స్టెరాయిడ్స్, ఆల్కలాయిడ్స్, గ్లైకోసైడ్స్, ప్రోటీన్లు, ఫినోలిక్ సమ్మేళనం మరియు టానిన్లు కలిగి ఉంటాయి. బెరడు ఇకపోతే ఈ మొక్క హాకీ కర్రలు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. చాలా మటుకు హాకీ కర్రలు ఈ డయాస్పైరస్ మెలనోక్సైలాన్ కర్రతో చేస్తారనే సంగతి చాలామందికి తెలియదు. ఈ కర్రతో చేస్తే హాకీ కర్ర చాలా గట్టిగా ఉంటుంది. ఇది దీర్ఘకాలం మన్ని విరిగిపోకుండా ఉంటుంది. మార్కెట్లో టెండు లేదా కెండు అని కూడా పిలువబడే ఈ డయాస్పైరస్ మెలనోక్సైలాన్ వేసవిలో కొన్ని భారతీయ రాష్ట్రాల్లో మార్కెట్లో లభిస్తుంది. ఈ పండును స్థానిక పంటగా కూడా ఆయా ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. వీటిని గుర్తించే విధానం ఎలా ఉందంటే డయాస్పైరస్ మెలనోక్సైలాన్ చెట్టు గుర్తించడానికి సక్రమంగా లేని ప్రమాణాల్లో సాధారణ దీర్ఘ చతురస్రాకారము, చతురస్రాకారంలో ఆకులు అమరిక ఉంటుంది. ఆకులు మరియు చిన్న లీవ్స్, ఆకుపచ్చ పళ్ళతో ఉన్న చెట్టు ఇది. బూడిద రంగు బెరడుతో మధ్య తరహా ఆకురాల్చే చెట్టు. దీని అత్యంత విలువైన లక్షణాలు ఏమిటంటే దాని ఆకులను సాధారణంగా రోలింగ్, బీడీ, స్థానిక సిగరెట్ల కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే వాటి కఠినమైన ఆకృతి కారణంగా దీన్ని స్థానికులు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో
టెండు లేదా కెండు అని కూడా పిలుస్తారు. ఈ మొక్కకు సంబంధించిన ఫ్లవరింగు, ఫ్రూటింగు, సీడ్ కలెక్షను, సీడ్ వైబిలిటీ అండ్ సీడ్ ట్రీట్మెంట్ గురించి వివరాలని మనం రాబోయే క్లాసులో తెలుసుకుందాం. మీకోసం కొన్ని వీడియోస్ని నేను ఇక్కడ పొందుపరిచాను. ఈ వీడియోస్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా ఈ వీడియో గురించి నాకు కామెంట్స్లో తెలియజేస్తే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అంతరించిపోతున్న జాతుల్ని కాపాడదాం, భావితరాలని మనం బతికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ.